ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం ఆదిగురు శంకరాచార్య గురుభ్యో నమః. మనం ఈ రోజున 43వ ఎపిసోడు. మనం ఈరోజు ఒక మహావాక్యం గురించి నేర్చుకున్నాం. ప్రధానంగా మన ఆధ్యాత్మ నాలుగు వేదాల్లో 4 మహావాక్యాలని, అందులో మొట్టమొదటిది మనం తత్వమసి అనేది ఒక వేదం చెప్పినటువంటి ఒక మహావాక్యం. దీని గురించి మనం నేర్చుకున్నాం. తత్వమసి అంటే ఏంటి అంటే తత్తు అదేంటి ఎవరు? అక్కడెక్కడో దూరంలో ఉన్నది, ఆకాశం పైన ఎక్కడో ఉన్నది. ఆయన ఎవరు అంటే పరబ్రహ్ముడే, ఒక్కడే పైన ఉండేవాడు. అంతా కింద ఉండేవాడు. ఆయన పదాల కింద ఉండేవాడే, కానీ మనం ఆయన కింద ఉంచి మన పైన ఉండే ఇది లేదు. కాబట్టి తత్ అంటే ఆయనే. పైన ఏది చూపించాడంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, విరాట్ స్వరూపుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. త్వం అంటే నీవు అంటే ఎవరు? ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి నీవు అంటే మనం జీవుడు. తత్ త్వం అసి, ఆ పరబ్రహ్మ స్వరూపానివే నీవు అంటే జీవుడు అయి ఉన్నావు అని ఈ మహావాక్య యొక్క అర్థం. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపంతో మన్ని కంపేర్ చేశారు వేదం. ఆ పరబ్రహ్మానికి నీకు అసలుకి తేడా లేదు అన్నట్టుగా చెప్తున్నాడు శంకరాచార్య వారు. ఇది ఎంత మరి నమ్మదగానో మనం చెప్పడం. శంకరాచార్య చెప్పాడంటే వేద సమ్మతం కాబట్టి వేద నుంచే చెప్పాడు, సత్యం. కానీ మన ఊహకు అందట్లేదు. మనం ఏంటి, మనం ఇక్కడ చిన్న అల్పజీవులం, ఆయన విరాట్ స్వరూపుడు, ఆయన మనం ఒకటే అని వేదం చెప్తున్నది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏంటిది? సాధారణ ఇప్పుడు మనం అల్పజ్ఞుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అపరిమితుడు. మనకు పరిమితం అంటూ ఉన్నది. మన చైతన్య శక్తి తక్కువది, ఆయన చైతన్య శక్తి మొత్తం మనలో సృష్టి ఎందుకు వ్యాపించింది. ఇది ఎలా సాధ్యము అనేది మనం చూద్దాం. ఇప్పుడు జీవుని మనలో ఉన్నది ఆత్మ చైతన్యం. దాని యొక్క చైతన్యం ఉండి స్థూల శరీరం మనకు నడుస్తుందని మనం ఇన్ని రోజులు బట్టి గత 40 రోజులు బట్టి చెప్పుకుంటున్నాం. ఈ ఆత్మ చైతన్యం, ఆత్మ అనేవాడు పరబ్రహ్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం మన ఆత్మస్వరూపంలో మనలో ఉన్నది, నిక్షిప్తమై ఉన్నది. అది సూక్ష్మ శరీరంలో ఉంది, హృదయాకాశంలో ఉన్నది. అది కనపడదు. ఆ విరాట్ స్వరూపుడు కనపడదు, మనలో ఉన్న ఆత్మ కనపడదు. మరి ఎట్లా తెలుసుకోవాలంటే జ్ఞానం ద్వారానే. ఆ పరమాత్మను తీసుకున్నా, ఈ ఆత్మ తీసుకున్న మన జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మను తీసుకుంటే బ్రహ్మజ్ఞానం, పరబ్రహ్మను తీసుకుంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మను తీసుకుంటే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానం అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది. ఆ భగవంతుడు మన గురువు గారు శంకరాచార్య గారు చెప్తుంటే మనం నేర్చుకుంటున్నాం. అయితే ఎట్లా సాధ్యమే అంటే ఒకటే గుర్తుపెట్టుకుని, స్వరూపత ఆ పరబ్రహ్మ స్వరూపం ఉన్న చైతన్యం మంది ఒకటి. అందరూ అయితే ఒప్పుకుంటారు కదా. ఆ తర్వాత ఆయన అవికారి, ఈ మన శరీరంలో ఉన్న ఆత్మ కూడా అవికారి. కనపడు, ఆయన కనపడ్డు, ఈయన కనపడు. ఆయన చైతన్యం వల్లనే సృష్టి మొత్తం నడుస్తుంది. మన చైతన్యం వల్లనే ఈ యొక్క శరీరం నడుస్తుంది. ఆత్మ చైతన్యం. ఏ వస్తువైనా, ఏ నామరూపమైనా ఆయన చైతన్యం ఉంటుంది. మనలో ఉందని ఆత్మను మనం పెట్టుకున్నాం. ఆయన పరబ్రహ్మ చైతన్యం అంటాం. ఆయన చైతన్యం అది మాయా చైతన్యం. ఆయన
కాబట్టి అది అపరిమితమైన మాయా చైతన్యం అంటే చిదాకాశం అంటే మాయాకాశం. ఈ ఆకాశం పైన ఉందంటే ఎంత గొప్ప, అంత సర్వవ్యాపితం అది. అది ఊహించలేనటువంటి చైతన్యం, ఊహించలేనంత వ్యాప్తి. అయితే స్వరూపంలో తేడా లేదు. మరి దేని తేడా ఉంది? ఒక ఉపాధిలో అది దానికి సాగు పుట్టుక లేదు, మన ఆత్మకి సాగు పుట్టుక లేదు. అది చైతన్యవంతమైంది, ఇది చేయింది. అది ప్రకాశవంతమైంది, ఇది ప్రకాశవంతమైంది. అది దేనికి సాగు పుట్టుక దానికి లేదు, దీనికి లేదు. దాని 3 కాలంలో అది ఉంటుంది, 3 కాలంలో ఇది ఉంటుంది. అంతా ఒకటే. ఒక్క నామరూపం మన రూపంలోనే మన దాన్ని ఏమంటారు, ఉపాధులు మాత్రం, ఉపాధుల చేత తేడా. మనకు ఈ ఆత్మ అనేది ఈ శరీర ఉపాధిని ధరించి ఇవన్నీ సృష్టిలు కూడా అనేక రూపాలు మనం ధరించడం వల్ల మనలో ఉన్న చైతన్యం నామరూపాల్లో అడుగును పడిపోయింది. ఆయనకి ఏ రూపం లేదు, వికారి కాబట్టి ఆయన చైతన్యం దిగ్విజయంగా పెరుగుతుంది. మంది లోపల ఉండిపోయింది. ఈ శరీరం, ఇవన్నీ ఈ యొక్క మన కర్మలు, మన మనసు చేత సంకల్పాల వల్ల బంధనాలు ఏర్పడి అన్ని జీవులు అంతా కూడా ఈ యొక్క ఆత్మ ప్రకాశించడం చాలా తక్కువ. జ్ఞానమే మనకు అందట్లేదు. చైతన్యం అయితే వస్తున్నది, కానీ జ్ఞానాన్ని ఇవ్వటానికి అది ఆ లైటింగ్ లేకపోతే ఈ బంధనాల వల్ల దాని యొక్క చైతన్య శక్తి బయటికి రావట్లేదు. అంటే ఏంటి? ఈ యొక్క ఉపాధి లేకపోతే ఆయనకు మనకు తేడా. ఎట్లా అంటే ఘటాకాశంలో సూర్యబింబాలు ఉన్నాయి, పైన సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు ఉన్నది ఒక్కడే, ఆయనే పరమాత్మ. ఈ ఘటాకాశాలలో అన్ని 10 ఘటాలు వెళితే 10 ఘటాల నీటిలో ఉన్న బింబాలన్నీ కూడా సూర్యబింబాలు. ఇవన్నీ నామరూపాలు. కుండ, ముంత ఇవన్నీ ఇవన్నిట్లో వెళ్తుంది. నీరు పోసి తిరిగితే అంతా ప్రతిబింబం ఏర్పడుతుంది, సూర్య ప్రతిబింబం. కానీ ఇది కూడా సూర్యుడనే ఉంటుంది. కానీ ఎన్ని నామరూపాల వల్ల ఆ నామరూపాలు ఉన్నంత వరకు ఉంటే ఆ నామరూపాలు ఆ ఘటాలు పైకి పోతాయి. ఇది కూడా అంతే. ఈ రూపం పోయిందంటే కథం, ఆ చైతన్యం కూడా ఇడిపోతుంది. చైతన్యం పోతే రూపం పోతుంది, రూపం పోతే చైతన్యం పోతుంది. ఎట్టయినా ఒకటి. ముందు చైతన్యం వెళ్ళిపోతుంది, ఈ శరీరం శవంగా మారుతుంది. అందులో కూడా ఘట ఉపాధి పోతుంది, అందులో ఉన్న బింబం కూడా పోతుంది. ఉన్నది బయటకు వస్తే ఒక సూర్యుడు ఒక్కడే ఉంటాడు, పరబ్రహ్మ ఒక్కడే మిగులుతాడు. ఇది తెలుసుకోవడమే సారూప్యం. ఆయనకు మనకున్న సారూప్యం అంతా ఒకటే. ఒక్క ఉపాధుల భేదం మాత్రమే. ఇది తెలుసుకోవాల్సింది. ఎట్లా అనేది ఇది ఈ యొక్క కొటేషన్ వేదాంతానికి హర్ట్ లాంటిది, హృదయం లాంటిది. ఎందుకంటే మన జీవితం అంతా ఒక భ్రమ మీద ఆధారపడి బతుకుతున్నాం. ఏమనుకుని, నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సును, నేను ఈ బుద్ధిని, నేను ఈ శరీరాన్ని, ఈ స్థూల శరీరాన్ని, ఇందులో ఉన్న ఇంద్రియాలు ఇవన్నీ వీటిని చూసుకొని మనం ముడిచిపోతున్నాం. మనం దీన్నే నిజమని భావిస్తున్నాం. కానీ లోపల ఉన్న ఆంతరంగికంలో ఉన్నటువంటి ఆత్మని గ్రహించడం లేదు. అది నేను, అది ఆధ్యాత్మిక నేను. వేదాంతంలో చెప్పబడిన, ఉపనిషత్తులు చెప్పబడిన నేను. అయితే నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ అజ్ఞానం వల్ల శరీరం నేనని భ్రమపట్టడం వల్ల నీకు ఒక భయము, ఒక దుఃఖము, ఒక రాగము, ఒక ద్వేషము ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి. అట్నే వీటి ద్వారా నీకు జనన మరణ చక్రం ఇది అవుతుంది. ఆలోచన. ఇప్పుడు నువ్వు నీకు ఈ శరీరాన్ని నేను అనుకునే భావాన్ని, ఇంద్రియాలని నువ్వు అనుకొని 24 ధాతువులతో ఏర్పడిన శరీరాన్ని నేను నీవు అని అనుకొని భయపడుతున్నావు, దుఃఖపడుతున్నావు. రాగం, దాని మీద ప్రేమ, దాని మీద ద్వేషం, దాని మీద రాగద్వేషాలు, అసెట్ వర్గాలతో బాధపడుతున్నావు. దాన్ని ఇవన్నీ పోగొట్టడం వల్ల నీకేమవుతుంది? జన్మ మరణం ఏర్పడుతుంది.
అట్లా అనుకోవడం వల్ల అదే నువ్వు ఈ శరీరం నేను అనుకునే దాని భావన ఎంత నష్టం అవుతుందో చూడండి. నువ్వు రోజు భయపడతావు నీ శరీరానికి ఏమవుతుందో, నీ ఎప్పుడు పోతాను, ఎప్పుడు అని ఒక భయం, ఒక దుఃఖం, ఎప్పుడు ఏదో ఒక దుఃఖం. వాడికి ఏదైంది, నా వారికి ఇదైంది, నా ఒంటికి జ్వరం వచ్చింది, నా మనవుడికి బాధ, ఇన్ని దుఃఖాలు. ప్రేమ కూడా అంతే, మనవుడి మీద ప్రేమ, కొడుకు మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, ఎన్ని ప్రేమలన్నీ పోయిస్తాయి. రాగం పెట్టుకుంటావు, మళ్ళీ రాగం సక్సెస్ కాబట్టి ద్వేషం పెట్టుకుంటావు, కొంతమంది మీద ద్వేషం. ఎన్ని అయితే బంధనాలు ఏర్పడి, దేని మీద బంధనాలు? ఆత్మ అసస్వరూప చైతన్యం మీద, ఆత్మ ప్రకాశం లోపల ఉన్నది, అంతరంగా సూక్ష్మంగా ఉంది. ఆ విరాట్ స్వరూపుడు లెక్కనే లోపల వెలుగుతుంది. కానీ అది సూక్ష్మం కాబట్టి, అవికారి కాబట్టి, ఆయన అవికారి ఇది నీకు తెలుసుకోలేకపోతున్నాను. నీకు కనపడేది ఈ శరీరం కానీ బాహ్య శరీరాన్ని నేను అనుకుంటున్నాను. అంతరంగా ఉన్నటువంటి అసలు స్వరూపాన్ని, ఆత్మని తెలుసుకోలేకపోతున్నావు. ఆత్మ చైతన్యం వల్లనే ఎన్ని పనిచేస్తున్నాయని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు. నేను చేస్తున్నాను అహంకారం నీకు ఉద్భవిస్తున్నావు. దీనివల్లనే ఎన్ని కారణాలు, ఈ దుఃఖాలు సుఖాలకి అన్ని కారణం, మూల కారణం అది. ఎప్పుడైతే నువ్వు తత్వం అసి, ఆ పరబ్రహ్మ స్వరూపమే నువ్వు అని తెలుసుకున్న రోజున నీకు ఇవన్నీ ఉండవు. ఎప్పుడు తెలుస్తాయి? ఈ శరీరం నేను కాదు, నేను ఈ మనసు నేను ఈ కాదు, ఈ మనసు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, నేను పరిమిత జీవుని కాదు, నేను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. నాకెందుకు భయం, నాకెందుకు ఈ ప్రేమ, నేను ఆయనతో పరబ్రహ్మ స్వరూపాన్ని చైతన్య నాలో ఉన్నది. అది ఎప్పటికీ దాని చావు పుట్టుకలు కూడా ఏం లేవు కదా, ఎప్పటికీ ఉంటుంది. అది ఈ శరీరం పోయినప్పుడు ఇంకో శరీరం పోతుంది, అంతే. ఆయనగా ఆయన రూపాలే ఇవన్నీ. ఈ రూపం వదిలిపెడతాడు, ఇంకో రూపం పోతున్నాడు. ఆయన చైతన్యం ఈ రూపం వదిలిపెట్టి ఇంకో రూపం పోతుంది. ఇప్పుడు బట్టితో తయారు చేస్తున్నాడు, కుండ బయటపోయింది, ఇంకో కుండ అడిగినే ఉంటుంది. అది కాకపోతే మళ్ళీ ఇంకో మూగుడు ఉంది, ఇంకో మూగుడు, ఇంకో ముంత ఇట్లా తయారు చేస్తూనే ఉంటాడు. నువ్వు ఆ రూపంలోకి వెళ్ళిపోతుంటావు. ఇది నీకు ఎందుకు భయం? అట్లా అనుకున్నప్పుడు నీకు భయం అనేది లేదు. అయ్యో నా కుండ బయటపోయింది, ఏమి లేదు అన్న దుఃఖం, బాధ ఇవన్నీ నీకుండు. ఇది ఉట్టి ఉపాధి. ఇంకో అక్కడ మా అందరూ ఇవ్వరు. ఆ పద్మ చైతన్యం నీ అనుకో దండమన్నాలు పెట్టాను నీకు, ఈ భోగిలో దండమన్నాలు ఉన్నాయి. ఇవన్నీ ఇది లేకుండా శాశ్వతమైనటువంటి లో ఉన్నంటే నువ్వు ఆత్మని తెలుసుకో, ఆత్మ చైతన్యాన్ని తెలుసుకో, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటావు, ఆ సచ్చిదానందమూర్తి తత్వం తెలుసుకుంటావు, సచ్చిదానందాన్ని తెలుసుకుంటావు. ఆ మాయను తొలగించుకోవాలి. మాయ అనేది ఇది మాయా చైతన్యం. ఈ మాయా చైతన్యం తొలగించుకోవాలి. మాయ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా మనకు భ్రమింపజేస్తుంది. ఈ శరీరం తీసేస్తే నీకు ఏమి లేదు, లోపల ఉన్న చైతన్యమే అసలు శాస్త్రం. ఇది ఒకటి కవర్. ఇప్పుడు నేను చొక్కా వేసుకుంటే మీరు నా లోపల బాడీ కనపడలేదు. ఈ చొక్కా తీసి పారేస్తే అసలు లోపల బాడీ కనపడుతుంది. అట్నే ఈ శరీరాన్ని విడిచిపారే నీ లోపల ఏముంటాయి? పుట్టి ఎముకలు గూడు తప్ప ఏది పనికి వచ్చేది ఒక్కటి. ఇదంతా నువ్వు ఇవన్నీ నీ అనుకుంటా, ఈ శరీరాన్ని చూసినాం అనుకుంటా, ఇది కారిపోయేది, మట్టిలో పోయేది. ఇది శాస్త్రం కాదని నువ్వు తెలుసుకో. తెలుసు, నీకు తెలపదని కూడా కాదు, నీకు ఈ శరీరం పోతుంది అని తెలుసు. కానీ దాన్ని లెక్క తీసుకో, దానికే భయపడుతున్నావు. శరీరం పోతుందేమో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పోతానేమో, ఎప్పుడు చచ్చిపోతానేమో, ఆ భయం ద్వేషం ఉంటున్నాను. నాకు మరణం లేదు, నేను చావు పుట్టుక లేని వాడిని, ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి, తత్వమసిని అని నువ్వు తెలుసుకుంటే నీకు భయం, సాగు భయం, మరణ భయం, ఏ భయం ఉండదు, దుఃఖం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, ఏది ఉండదు. అప్పుడు ఇది ఓదార్పు కాదు, ఇది నేను చెప్పేది ఓదార్పు కాదు. ఉపనిషత్తుల పరమ తీర్పు, సుప్రీంకోర్టు లాంటి తీర్పు ఉపనిషత్తులు చెప్పింది. ఉపనిషత్తు అంటే సుప్రీంకోర్టు.
అదే చెప్పింది. ఏమని? తత్వమసిని. మనకు ప్రమాణం సనాతన వేదం. ఆ వేదాలే చెప్పినాయి. ఉపనిషత్తులు అంటే వేదమే. ఇక ఇంతకంటే నీకు ఏం కావాలి? అదే మన గురువు గారు శివునవతారమైన ఆది మన శంకరాచార్య చెప్తున్నాడు. దీనికి భయం అవసరం లేదు, తెలుసుకో అంతే. నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. నిన్ను ఏం చేస్తే అంటలేదు. నువ్వు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అదే జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం. ఆత్మ నిన్ను ఈ శరీరం నేను కాదు అని నువ్వు తెలుసు. ఇంద్రియాలు ఇవన్నీ నేను కాదు, ఆత్మనే అసలు చైతన్యం, ఆత్మనే శాశ్వతం అని నువ్వు తెలుసుకుంటే ఆత్మజ్ఞానం వచ్చినట్టే. బ్రహ్మే సర్వంలో ఉన్నాడు. బ్రహ్మస్వరూప చైతన్యం వల్ల ఈ సృష్టి, ఈ జగత్తు, ఈ జీవులు మొత్తం నడుస్తున్నాయని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం వచ్చినట్టే నీకు. ఆ భావంతో నువ్వు నడుచుకో. ఆ భావంతోనే నువ్వు నడు. నువ్వు కర్తవు కాదు, నువ్వు దేని భోక్తవు కాదు. అంతా పరబ్రహ్మం మీద మోపితే పరబ్రహ్మం మీద నేను దృష్టి ఆయనకే ఆయనే ఉన్నది, ఆయన ఒక్కడు. మనమంతా ఆభాసనం అనాత్మనం అని చెప్తూనే ఉన్నా కదా. మరి అన్నప్పుడు అసలు మనకెందుకు ఈ బాధ? అంతా ఆయన మీద వేసేసి మనం శుభ్రం కూర్చుంటే మనకి జన్మన్నాడు పోతే అంతా ఆయనే చూసుకుంటాడు. పెట్టుకున్నది ఆయన. లేనిపోని ఈ జగత్తుని, ఈ జీవుని సృష్టించింది ఆయన. అనుభవించే కష్ట సుఖాలని ఆయన అనుభవిస్తాడు. మనకెందుకు? ఇంత క్లియర్గా మనకు వేదాలు చెప్తున్నాయి. ఎంత చెప్తుంటే అది మనం గ్రహించలేక ఈ జగత్తులో మనం ఈ శరీరం ముఖ్యమని తాపత్రయపడుతున్నాం. భార్య పిల్లలు ఇవన్నీ మీద మనం సంసార ఈశాంత్రయాల మీద మనం మోహపడుతున్నాం. ఈశాంత్రయాలను తెలుసుకుని మీకు ధనము, దార, పుత్రుడు. ఇక చాందోగ్యోపనిషత్తు ఏం చెప్తుందంటే సృష్టికి సదేవ సౌమ్య ఇదము అగ్ర ఆసీత్. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అంటే సృష్టికి ముందు ఉన్నది ఒక సత్యస్వరూపం, అంటే బ్రహ్మ మాత్రమే ఉన్నది. తర్వాత ఆయన సృష్టి చేసుకోవడం కొరకు ఆయనకు ఒక ఇచ్చ కలిగింది. ఏంటి? నేను ఒక్కడనే ఉన్నాను సత్వం ఉనికిని. ఆయనకేం తోయటం పాపం. ఆయనకి ఇచ్చ కలిగింది. నేను సృష్టి జరపాలనుకున్నాడు. ఎమ్మటి ఒక్కరు జరపలేడు కాబట్టి ఎమ్మటి ఆయన ఊహలోకి మాయా స్వరూపాన్ని, మాయని సృష్టించి తనలోంచి సగభాగాన్ని ఇచ్చేశాడు మాయకి. తన సగభాగం ఎడం భాగం మాయ, కుడి భాగం సత్తు. దీన్నే ఈ ఎడం భాగం సగభాగం చిత్ అన్నారు, మాయ అన్నారు, ఇది అజ్ఞానం అన్నారు. ఎందుకు? సంసారానికి మూలమైంది ఈ ఆయన ఊహలో జగత్ సృష్టి చేసి ఈ సంసార బాధ ఇవన్నీ నేను చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఆయన పెట్టుకున్నది మాయను సృష్టించుకొని అమ్మవారిని సృష్టించి సగభాగం ఇచ్చి ఆయన ఇష్టతో నడుపుతున్నాడు. అమ్మవారు ఏం చేస్తుంది? ఆయనకి ఏది కోరికొస్తే అది ఆయనకు ఓ సింహారీలాగా ఆయనకు అంది మాయ రూపంగానే, అంటే ఉన్నది లేనట్టు చూపిస్తుంది. ఆయన మొత్తం ఆయన ఏది కోరుకుంటే అది చూపిస్తుంది, అన్ని సృష్టిస్తుంది. మాయ చేసే పని అది. మాయ అంటేనే మాయ. అమ్మవారు మాయ. ఆమెకే శక్తి ఉన్నది, ఆమెకే చైతన్య శక్తి ప్రసాదించాడు. ఆమె చిత్తు చైతన్య శక్తి. ఏమనుకో శాశ్వతమని రెండే. తర్వాత సత్తు చిత్తు రెండు శాశ్వతం. ఆయన స్వభావం అయిపోయిన తర్వాత ఆయనలోని రూపాయి బొమ్మ బొట్టులాగా తయారైపోయారు. ఇక ఒక్కటే రూపం. అక్కడి నుంచి సృష్టి ఆరంభమైంది. ఆయన ఇచ్చతోని అమ్మవారు ఆయన ఇచ్చానుసారంగా సృష్టిని మాయాజంతంగా నిజంగా సృష్టి లేదు, ఏది లేదు. మాయాజంతం అని చెప్పి అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనకు కనపడుతుంది, జీవుడు కనపడుతుందా, జగత్తు కనపడుతుంది. ఉన్నదా? ఉన్నది. లేదా? లేదు. మన అమ్మవారు మాయ ఉన్నదా? ఉన్నది. ఆమె చైతన్యం ఉందా? ఉన్నది. ఈ శరీరం పనిచేస్తుంది. ఇదన్నీ ప్రకృతి చంద్రజాలం అన్నీ
అన్నీ కనపడుతున్నాయి. ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు. ఇది ఊహ చేసుకొని ఊహలో అదే జ్ఞానం. బ్రహ్మ విద్య అంటే అంత సులభంగా అర్థమేది కాదు. లేదంటానికి వీల్లేదు, ఉన్నదంటానికి వీల్లేదు. కా ఏది ఏమైనా ఒక్కటి మాత్రం ఉన్నది ఒక్క పరబ్రహ్మమే. ఆయనలోనే అమ్మవారు సగభాగం సత్తు, సగభాగం చిత్తు ఉన్నది. సచ్చిత్ స్వరూపమే ఉన్నది. ఆమె ఉట్టిగా మాయంతంగా రజ్జుని తాడిని పాముగా చూపించి నాటకం ఆడుతున్నది. నీలో ఉన్న ఆత్మని నీకు చూపించకుండా నీ శరీరాన్ని చూపిస్తున్నది. నీకు కాదు తెలియట్లే, ఆ మాయ వల్ల నీకు తెలియట్లేదు. నీ శరీరమే నేను అనుకుంటున్నావు, ఆ పాము అనే నువ్వు అనుకుంటున్నావు. కానీ అసలు లోపల ఆ పాము భ్రాంతి, ఈ జగన్ భ్రాంతి, ఈ శరీరం భ్రాంతి, ఇవన్నీ పోయేవి. ఎప్పుడు పోతాయి? నీకు జ్ఞానం తెలిసిన రోజున అయిపోతాయి. నీకు వెలుగు వచ్చినప్పుడు జ్ఞానం రావడం అంటే వెలుగు రావడం, దీన్ని తీసేయాలి. ఆ చీకటి తొలగిపోతే నీకు పోతుంది. ఉన్నది అక్కడ అంతా ఒక తాడే ఉంది, అక్కడ పరబ్రహ్మమే ఉన్నాడు, చైతన్య స్వరూపుడు ఉన్నాడు. అంత ఈ శరీరం లేదు, ఆ జగత్తు అన్నీ పోతాయి నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు. ఇదే అహం. దీన్ని అన్నారు అహం బ్రహ్మాస్మి అని బృహదారణ్య ఉపనిషత్తులో కూడా చెప్పారు. అంటే ఇప్పుడు రెండిట్లో చాంద్రోపనిషత్తు చెప్పింది, బృహదారణ్యము చెప్పింది. ఇంకోటి మాణిక్యం కూడా అయమాత్మ బ్రహ్మ అన్నది. ఈ ఆత్మయే ఆ పరబ్రహ్మ స్వరూపం అని కూడా చెప్పింది. ఇకపోతే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం ప్రకారం జీవుడు ఈశ్వరుడు ఉపాధి దృష్టిలో మాత్రమే భేదము. ఉపాధి ద్వారా భేదం కానీ మిగతా స్వరూప దృష్టిలో ఒకటే. జీవుని స్వరూప దృష్టిలో అర్థం శరీరం, ఈ ఉపాధి దృష్టినే భేదం. ఆ మిగతా అన్నింటిలో ఆయన మనం ఒకటి. ఈశ్వరుని సర్వజ్ఞత్వం మాయా ఉపాధి వల్ల ఆయన సర్వజ్ఞుడు, మనం అల్పజ్ఞుడు అనుకుంటున్నాం. ఈ ఉపాధుల వల్లనే అలా అయింది. ఈ శరీరం స్వల్పం కాబట్టి దీని చైతన్యం చిన్నగా ఇంతవరకు పరిమితం అయిపోయింది. నీ అల్పజ్ఞుడు అనుకుంటున్నాం. కానీ ఆత్మకు అది లేదు, అది సర్వాంతరం. నీ శరీరం పరిమితం, నీ ఉపాధి పరిమితం. ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఆయన ఉపాధి మొత్తం ఉంది అంతా. అన్ని లోకాల సర్వసృష్టి నాపక నీపక ఎదురుగా మొత్తం అంతా వ్యాపకుడు కాబట్టి ఆయన చైతన్యం మాయ చైతన్యం అంతలా వ్యాపించి ఉన్నాడు. దేవుడు వ్యాపించడం కారణం ఏంటి? ఆయన అంతలా ఉన్నాడు కాబట్టి అంత పంపించాడు. మనం పరిమితంగా ఉన్నాం కాబట్టి మనకు జ్ఞానం పరిమితంగా ఉంది. దోమ చిన్నగా ఉంది కాబట్టి దాని జ్ఞానం స్వల్పం. నాకు ఏమి పెద్దదైతే దాని ఆకారం బట్టి అది దోమ కంటే ఎన్నో పనులు చేస్తుంటుంది. ఈ ఉపాధుల వల్ల భేదం తప్పితే చైతన్యంలో తేడా ఏమి లేదు. ఆ దోమలో ఉన్న చైతన్యం, నీలో ఉన్న చైతన్యం, ఆ పరబ్రహ్మ చైతన్యం, ఏనుగులో ఉన్న చైతన్యం అంతా ఒకటే. అదే బ్రహ్మ చైతన్యం, పరబ్రహ్మ స్వరూపం. ఇక అద్వైతం ఏం చెప్పింది? అద్వైతం ఇదే చెప్పింది. మన శంకరాచార్య చెప్పింది కాబట్టి తత్వమసి అని అద్వైతం చెప్పింది. ఇష్టాద్వైతం ఏం వారేం చెప్పారు? జీవుడు బ్రహ్మతో సమానుడు కాడు, జీవుని యొక్క అధీనుడు, పరమాత్మ యొక్క అధీనుడు జీవుడు. ఆయన జీవుడు, నారాయణుడు జీవుడు ఒకటి కాదు. విశ్వద్వని చెప్పి నారాయణ అంటారు, వాళ్ళు విష్ణువు అంటారు. ఆ విష్ణువు జీవుడు ఒకటి కాదు. ఆయనతో సమానం కాదు, కానీ ఆయన అధీనుడు, ఆయన యొక్క ఒక అంశ, ఆయన ఒక పార్ట్. ఇక ద్వైతం ఏమని చెప్పింది? ఆ విష్ణువు వేరే, ఈ జీవుడు వేరే, పార్ట్ కాదు, ఏది కాదు. ఆయన వేరే, ఈ జీవుడు వేరే. ఆయనకి దీనికి పోలికే లేదు. ఆయనే ఈయన సపరేటిస్ట్. ఆయన యొక్క అనుగ్రహం మీద ఈ యొక్క జీవుడు
బతుకుతున్నాడు, ఆయన అనుభవం తీరిపోతే పోతాడు. అది చెప్పేది. ఇక ఆధ్యాత్మిక ఇదే ఈ ఇప్పుడు నేను చెప్పింది మీరు చాలా ముఖ్యం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది అజ్ఞానం వల్ల మనకి ఇది ఎక్కదు. మనకి ఇంత చెప్పినా మనం ఇంత కష్టపడి మనం నేర్చుకున్నా అంత ఈ 40 అధ్యాయాలు నేర్చుకున్నా ఇప్పుడు మహావాక్యం కూడా సంగతి చెప్పాడు. ఇది అర్థం కావటం కష్టమైన ధ్యాస పెట్టి మనం విని శ్రవణం మననం నిధిధ్యాసం చేస్తే తప్పితే ఇది మనకు అంతుపట్టదు. ఇది కంపల్సరిగా శాస్త్రం మనకు అజ్ఞానం పోతేనే ఇది తెలుస్తుంది. అజ్ఞానం పోవాలి ఆత్మజ్ఞానం కలగా అంటే మనకు మొదలే చెప్పుకున్నాం శ్రవణం మననం నిధిధ్యాసనం అనే మార్గం. ఇక ఈ సారాంశం ఒకటి, తత్వము అసి, అందుకునే తత్వమసి. ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒకటి. లేదా పరబ్రహ్మ ఈజ్వల్టు ఇవరి ఆత్మ, ఆత్మ ఆత్మ ఈజ్వల్టు పరబ్రహ్మ, బ్రహ్మ చైతన్యం ఈజ్వల్టు ఆత్మ చైతన్యం. నువ్వు పరిమితుడి కాదు, ఆయనతో అపరిమితుడి. కాకపోతే నువ్వు తెలుసుకోలేక నీ బంధనాలు నీ యొక్క ఉపాధి వల్ల కుంచుకుపోయావు. దాని ఉపాధి వల్ల అది కుంచుకుపోయింది. ఏనుగు దాని ఎంత ఉపాధి అంతవరకే అది పరిమితం అయిపోతుంది. ఆయన ఉపాధి ఆయనకి ఏ ఉపాధి మొత్తం అంతలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన ఉపాధి సర్వం ఉంది కాబట్టి ఎంతవరకు ఉంటే అంతవరకు ఆయన శక్తి మన శక్తి ఆక్రమించి మన శక్తి ఈ ఉపాధి మనని బంధించి, కానీ మన ఆత్మశక్తి ఆయన ఆత్మశక్తి సర్వవ్యాపకమే, రెండు ఒకటి. అది తెలుసుకోవడమే తత్వమసి. లాస్ట్ చివరిసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేహో నాహం, నేను దేహాన్ని కాదు అంటే శరీరాన్ని కాదు. మనో నాహం, నేను మనస్సును కాదు. బుద్ధిర్నాహం నా అహం, నేను బుద్ధిని కాదు. మరి నేను ఎవరిని? సచ్చిదానంద రూపోహం, సచ్చిదానంద సత్ ప్రస్థిత స్వరూపుడిని నేను. ఆ సచ్చిదానంద స్వరూపుడు నా ఆత్మస్వరూపం ఒక్కటే అనుకోవటమే. పరమార్పణమస్తు. స్వస్తి.